ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన సామ్రాట్ అశోక్ అనే కథను చదివి వినిపిస్తాను. నిద్రలో వచ్చే కళ అందరి మనసులో ఉన్న భావోద్వేగాన్ని బట్టి ఎలా అయినా ఉండొచ్చు. కానీ నిద్రని మేల్కొల్పే కళ మాత్రం ఖచ్చితంగా అందరినీ మెప్పించే విధంగా, మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆ వంశానికి బిందుసారుడు మహారాజవుతాడు. అతని వారసుడిగా సామ్రాట్ అశోక్ 3వ మహారాజుగా మౌర్య సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై అఖండ భారత ఖండంలో అనేక రాజ్యాలతో యుద్ధాలు చేసి సామ్రాట్ అశోక్గా గుర్తింపు పొందాడు. తర్వాత అతను ఊహించని విధంగా బౌద్ధ మతంలోకి వెళ్లి సన్యాసిగా జీవితాన్ని గడిపాడు. అసలు సామ్రాట్ అశోక్ పుట్టుక ఎలా మొదలైంది, జీవితం ఎలా గడిచింది, అతని ప్రయాణం ఎలా సాగింది అనేది ఇవాల్టి కథలో విందాం. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. మౌర్య సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలి అఖండ భారత ఖండాన్ని పరిపాలించిన మహారాజుగా సామ్రాట్ అశోకుడు గురించి మన చరిత్ర చెప్తుంది. అలాగే ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలు తీసి తన రక్తదాహం తీర్చుకున్న వ్యక్తిగా కూడా చిత్రీకరిస్తారు. కళింగ యుద్ధం తర్వాత అతనిలో మొదలైన పశ్చాత్తాపం చివరికి బౌద్ధ మతంలోకి వెళ్లేలా చేసింది అనే మాట కూడా చరిత్రలో చదువుకున్నాం.
ఇక సామ్రాట్ అశోకుడు పుట్టుక గురించి మహారాజు అయ్యేంతవరకు అతని ప్రతి ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. మౌర్య సామ్రాజ్యంలో మహారాజైన బిందుసారుడు భార్యలలో ఒకరైన సుభద్రాంగికి అశోకుడు జన్మిస్తాడు. పేద బ్రాహ్మణ కన్య అయిన సుభద్రాంగిని ఓ సోది చెప్పే ఆమె చూసి, నువ్వు మహారాజుని వివాహం చేసుకుంటావని చెప్తుంది. అయితే ఆ విషయాన్ని ఆమె విశ్వసించదు. తన తండ్రి పేద బ్రాహ్మణుడు, అలాంటి ఇంట పుట్టిన తాను మహారాజుకి భార్య ఎలా కాగలను అనుకుంటుంది. ఇక యుక్త వయసు వచ్చాక ఆమె అంతఃపురంలో ఒక దాసీగా చేరుతుంది. బిందుసారుడి భార్యలకి సేవలు చేస్తూ సుభద్రాంగి ఉండేది. ఆమెతో అన్ని రకాల హీనమైన పనులని వారు చేయిస్తూ ఉండేవారు. ఒకరోజు మహారాజుకి రాజ్య విషయాలతో తల భారంగా మారడంతో తలకి మర్దన చేయడానికి ఎవరైనా కావాలి అని అక్కడ ఉన్న చెలికత్తెల్ని అడుగుతారు. ఒక దాసి ఉందని, ఆమెకి మంగలి పని వచ్చని చెప్పడంతో మహారాజు ఆమెని పిలిపించమని చెప్తారు. దాంతో సుభద్రాంగి మహారాజు వద్దకి వస్తుంది. ఆమె రూపం మహారాజుని ఆకర్షిస్తుంది. కాని ఒక అధమజాతి స్త్రీగా ఆమెని మహారాజు భావిస్తాడు. అయితే మగవాళ్ళు చేసే పని నీవెలా చేయగలవు అని ఆమెని ప్రశ్నిస్తాడు. దానికామె, అవసరాన్ని బట్టి అన్ని విద్యలు నేర్చుకున్నా ప్రభు అని సెలవిస్తుంది. తర్వాత మహారాజుకి ఆమె క్షవరం చేస్తుంది. అదే సమయంలో బిందుసారుడు నిద్రలోకి జారుకుంటాడు. అతనికి నిద్రాభంగం కలగకుండా తన పని పూర్తి చేసి మానసిక భారం తగ్గేలాగా మర్దన చేస్తుంది. ఇక ఆమె పనితనానికి మెచ్చిన మహారాజు ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. దానికి ఆమె, మిమ్మల్ని భర్తగా పొందాలని అనుకుంటున్నా అని చెప్తుంది. అధమజాతి స్త్రీవైన నిన్ను నేను ఎలా వివాహం చేసుకోగలను అని మహారాజు ప్రశ్నించగా తాను ఒక బ్రాహ్మణ స్త్రీని అని చెప్తుంది. ఇక బిందుసారుడు సంతోషంతో ఆమెని తన భార్యగా స్వీకరిస్తాడు. అయితే ఒక దాసీగా వచ్చి మహారాజు భార్య అయి తమతో సమానమైన గౌరవాన్ని సుభద్రాంగి పొందడం ఎంతమాత్రం సహించని బిందుసారుడి మిగిలిన భార్యలు ఆమెని చాలా హీనంగా చూస్తూ అడుగడుగునా అవమానిస్తూ ఉంటారు. అలాగే అంతఃపురానికి దూరంగా ఎలాంటి సౌకర్యాలు లేని ఒక గదిని ఆమెకిస్తారు. ఇలా మహారాజు భార్య అయినా కూడా సుభద్రాంగి దాసీ జీవితాన్నే బ్రతుకుతుంది. ఏదో ఒకరోజు తనకి విముక్తి లభిస్తుందని ఆశతో జీవిస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆమె గర్భం దాల్చి అశోకుడికి జన్మనిస్తుంది. అయితే చూడగానే చండాలమైన రూపంతో, నల్లగా కఠినమైన శరీరంతో అతని రూపం ఉంటుంది. ఇలాంటి రూపం ఉన్న తన బిడ్డ మహారాజు కావడం అసంభవం అని సుభద్రాంగి భావించి మరింత దుఃఖిస్తుంది. అయితే ఓ మహర్షి అశోకుణ్ణి చూసి భవిష్యత్తులో ఇతను సువిశాల భారత ఖండాన్ని ఏలుతాడని చెప్తాడు. దాంతో అతని చేతుల మీదుగానే అశోకుడు అనే పేరుని తన కుమారుడికి సుభద్రాంగి పెడుతుంది. ఇక బిందుసారుడు అశోకుణ్ణి చూసిన తర్వాత అతని రూపం, దేహం అతనికి ఎంతమాత్రం నచ్చదు. దీంతో చిన్నప్పటినుంచి అతన్ని అసహ్యించుకుంటూ ఉండేవాడు. అలాగే అలాంటి అందవిహీనంగా ఉన్న కుమారుణ్ణి కన్నందుకు సుభద్రాంగిని కూడా దూరంగా పెడతాడు. నల్లని రూపం కారణంగా తన అన్నదమ్ములు కూడా అతన్ని తమతో ఆడనిచ్చేవారు కాదు. అందరూ హేళనగా చూస్తూ అసహ్యించుకుంటూ ఉండేవారు. చిన్న వయసులోనే ఇలా అనేక రకాలుగా అవమానాలకి గురి కావడం వలన అతనికి తన చుట్టూ ఉన్న మనుషులంటే అసహ్యం పెరిగింది. అలాగే విపరీతమైన కోపం కూడా ఉండేది. తల్లి సుభద్రాంగి మాటల్ని మాత్రమే అశోకుడు వినేవాడు. కుమారుడికి జరుగుతున్న అవమానాలన్నీ చూస్తున్న ఆమె కూడా తన అశోకుడి కోపాన్ని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఈ కోపంతోనే అశోకుడు చిన్న వయసు నుంచి ఒంటరితనం ఎక్కువగా అనుభవిస్తూ ఉండేవాడు. ఇక గురుకులంలో కూడా అన్ని విద్యలలో అందరికంటే ఉత్తమమైన ప్రతిభ చూపించినా కూడా అశోకుడు అవమానాలనే ఎదుర్కొనేవాడు. అయితే తన కోపాన్నంతా కూడా యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించడానికి ఉపయోగించేవాడు. అలా యుక్త వయసుకి వచ్చిన యువరాజు అశోకుడు తన అన్నదమ్ముల్లో అందరికంటే గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు. అయితే బిందుసారుడు మాత్రం అశోకుణ్ణి రాజుగా చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఇక కాబోయే మహారాజు ఎవరుండాలి అని నిర్ణయించినప్పుడు తన 9 కుమారులకి పరీక్షలు పెట్టడానికి బిందుసారుడు నిర్ణయిస్తాడు. ముందుగా అశోకుడు అందులో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడు. తండ్రి తనను ఎలాగూ అసహ్యించుకుంటాడు.
గెలిచినా కూడా తనని రాజుగా చేయడానికి అతను ఎంతమాత్రం అంగీకరించడు అనే నిర్ణయానికి వచ్చిన అశోకుడు అదే విషయాన్ని తల్లితో చెప్పుకుంటాడు. ఆ పోటీ నుంచి తప్పుకుని తిరిగి తల్లితో వెళ్ళిపోవాలని అనుకుంటాడు. బిందుసారుడు కూడా తన పెద్ద కుమారుడు సుషిమాని మౌర్య సామ్రాజ్య తదుపరి మహారాజుగా నిర్ణయించాలని అనుకుంటాడు. అయితే బిందుసారుడి ఆస్థాన మంత్రులు దానికి అంగీకరించరు. సుషిమాకి పెద్దలంటే గౌరవం లేదని, అలాగే అహంకారం ఎక్కువని మంత్రులందరూ భావిస్తూ ఉండేవారు. ఈ కారణంగా మంత్రులతన్ని రాజుగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇక బిందుసారుడి మంత్రులలో ఒకరైన రాధాగుప్తా అశోకుణ్ణి చూసి ఖచ్చితంగా తదుపరి మహారాజు అతనే అవుతాడని భావిస్తాడు. పరోక్షంగా అశోకుడికి సహకరిస్తారు. వయసు రీత్యా బిందుసారుడు వేరొకరికి తన సింహాసనాన్ని అప్పగించాలి. అయితే అది అశోకుడు కాకూడదు అనేదే అతని కోరిక. దానికోసం మౌర్య సామ్రాజ్య మరో రాజధాని అయిన ఉజ్జయినికి రాజప్రతినిధిగా పంపిస్తారు. అక్కడ ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. ఆ తిరుగుబాటుని ఎదుర్కోవడం అశోకుడికి సాధ్యం కాదని, అలా అతన్ని తక్కువ చేయడం వల్ల పెద్ద కొడుకుని మహారాజు చేయవచ్చని బిందుసారుడు అనుకుంటాడు. అయితే ఉజ్జయినికి వెళ్లిన అశోకుడు అక్కడి ప్రజలతో చర్చిస్తాడు. ఈ తిరుగుబాటుకి కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మహామంత్రి చాణక్యుడి కారణంగానే తమ తిరుగుబాటు జరుగుతోందని చెప్తారు. చాణక్యుడి పెత్తనం ఎక్కువైపోయిందని, తమని అన్ని రకాలుగా హింసలకి గురి చేస్తున్నాడని అశోకుడికి చెప్తారు. అశోకుడు చాణక్యుడిని బందీ చేసి రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే బిందుసారుడు తన పెద్ద కొడుకు సుషిమాకి మహారాజుగా పట్టాభిషేకం చేస్తాడు. తండ్రి తనని మోసగించాడని అర్థం చేసుకున్న అశోకుడు మంత్రుల సహకారం తీసుకుని సుషిమాపై తిరుగుబాటు చేస్తాడు. నేరుగా రాజప్రాసాదంలోనే తన 9 తమ్ముళ్లని అలాగే సుషిమాని సంహరించి సింహాసనంపై కూర్చుంటాడు. అతని లక్ష్యం మౌర్య సామ్రాజ్యానికి మహారాజు కావడమే. ఇక వారి సంహారంతో అశోకుడు చక్రవర్తవుతాడు. అక్కడ్నుంచి తన అప్రతిహిత దండయాత్రలు కొనసాగిస్తూ పొరుగున ఉన్న రాజ్యాలని ఆక్రమించుకుంటూ అశోకుడు వెళ్తాడు. తన తల్లిని రాజమాతగా చేస్తాడు. రాధాగుప్తని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. తన కరవాలానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరినీ సంహరించుకుంటూ అశోకుడు మౌర్య సామ్రాజ్య విస్తరణ చేస్తాడు. చిన్న వయసు నుంచి సమాజం తనకి ద్వేషాన్ని పరిచయం చేసింది. తన చుట్టూ ఉన్న ఏ ఒక్కరూ కూడా తనని ఒక మనిషిగా గుర్తించలేదు. అలాంటి వారిపై కనికరం అవసరం లేదు అనే భావాజాలంతో అశోకుడు ప్రయాణిస్తూ సామ్రాట్ అశోక్గా తనని తాను ప్రకటించుకున్నాడు. ఇక వరుస యుద్ధాలతో మౌర్య సామ్రాజ్యాన్ని అఖండ భారత ఖండమంతా విస్తరించాడు. తాను ఎక్కడ కాలు పెడితే ఆ రాజ్యం తన వశం కావాల్సిందే. ఇలా అశోకుడిలో రాజ్యకాంక్ష, హింసా ప్రవృత్తి పెరిగిపోతూ ఉండేవి. తన అనుచరుల్ని కూడా అశోకుడు నమ్మేవాడు కాదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఇక వారి నమ్మకాన్ని తెలుసుకునేందుకు కొన్ని కఠినమైన పరీక్షలు పెట్టేవాడని, ఆ పరీక్షల్లో విఫలమైన 500 మంది మంత్రులని సంహరించాడు అని కూడా చెప్తారు. అలాగే తనకి ఎదురు తిరిగిన వారిని కారాగారంలో బంధించి చిత్రహింసలు పెట్టి చంపేవారని కథలుగా చెప్తారు. ఇలా సామ్రాట్ అశోక్ యుద్ధకాంక్షతో తన రాజ్యాన్ని విస్తృతం చేసుకునే క్రమంలో పాపభీతి ఏనాడూ అతనిలో కనిపించలేదు. దానికి కారణం తనని ఓ దాసీపుత్రుడిగా ఈ సమాజం చూడ్డం అతను సహించలేకపోయాడు. రాజభోగాలు లేకుండా చిన్న వయసు నుంచి సాధారణ జీవితం బ్రతకడానికి కేవలం తన తండ్రి, తన అన్నదమ్ములు కారణమైన వారిపై రాజభోగాలు లేకుండా చిన్న వయసు నుంచి సాధారణ జీవితం బతకడానికి కేవలం తన తండ్రి, తన అన్నదమ్ములు కారణం అని వారిపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ సమాజం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అవమానాలు, చీత్కారాలనే పరిచయం చేసింది. ప్రేమ అనే బంధాన్ని ఎప్పుడూ చూడలేదు. కేవలం తన తల్లి మాత్రమే అశోకుడిని ప్రేమగా చూసుకునేది. ఇవన్నీ చూసినా తనని మనిషిగా గుర్తించని వారిని నేనెందుకు గుర్తించాలి అనే ఆలోచనతోనే పెరిగి పెద్దవాడై దుష్ట పన్నాగాలతోనే మహారాజుగా పీఠాన్ని అధిరోహించాడు. తన పాలనలో ఎన్నడూ కూడా సామాన్య ప్రజలని కష్టాలకు గురిచేయలేదు. కాలక్రమంలో అశోకుడు కళింగ యుద్ధంతో ఆ రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకోవాలని యుద్ధ శంఖారావం పూరించాడు.
తన సైనిక బలంతో కళింగ రాజ్యంపై దండయాత్రకు వెళ్ళాడు. కళింగ రాజ్యానికి పాలకులుగా నందరాజులు ఉండేవారు. నందరాజ వంశంలో అతి చిన్నదైన కళింగ రాజ్యం సర్వమత సమ్మేళనంతో ఉండేది. అన్నిటికంటే ఎక్కువగా బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉండేది. అక్కడి ప్రజలు శాంతి కాముకులుగా ఉండేవారు. అయినా కూడా తమ రాజు కోసం యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారు. కళింగ రాజ్యం మహారాజు మహాపద్మనాభ అశోకుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో అశోకుడి సైన్యం పద్మనాభ సైన్యంపై మూకుమ్మడిగా దాడి చేసి సంహరించేది. అయితే మహాపద్మనాభ మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక కళింగ సైనిక బలం తగ్గడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంటికి ఒకరు చొప్పున యుద్ధంలో పాల్గొని అశోకుడి సైన్యంతో పోరాటం చేసేవారు. ప్రజల వీరోచిత పోరాటాన్ని చూసి అశోకుడు కూడా ఆశ్చర్యపోయాడు. రాజు కోసం ఈ ప్రజలు తమ ప్రాణాల్ని ఎందుకు అకారణంగా పోగొట్టుకుంటున్నారు అని ఆలోచించేవాడు. ఇదే విషయాన్ని అశోకుడు అక్కడి ప్రజల్ని అడుగుతాడు. నేను యుద్ధం చేసి మీ రాజు మీద గెలిచినా కూడా మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎప్పటిలాగే మీరు సంతోషంగా జీవిస్తారు. కేవలం మిమ్మల్ని పాలించే ప్రభువు మారతాడు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా అతని కోసం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని అశోకుడు అడుగుతాడు. దానికి బౌద్ధ సన్యాసి ముందుకొచ్చి ఆ కారణం వివరిస్తాడు. సామ్రాట్ అశోక్, వారు మీతో పోరాడుతుంది పద్మనాభరాజు ఇచ్చిన విద్య కోసం, ఆయన నేర్పిన తీర్చిన ఆకలి కోసం, ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యం కోసం. మీరు ప్రభువుగా మారితే మళ్లీ వారు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ఆ బానిసత్వం కంటే మరణమే గొప్పదని భావించి మీతో యుద్ధం చేస్తున్నారు అని అంటాడు. ఆ బౌద్ధ సన్యాసి మాటలకి అశోకుడు ఆశ్చర్యపోతాడు. నా పాలనలో బానిసత్వమా? మీరు పొరపడినట్లు ఉన్నారు. అఖండ మౌర్య సామ్రాజ్యంలో ఈ అశోకుడి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు అని అంటాడు. మీ ప్రజలు సంతోషంతో ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు సామ్రాట్ అశోక్. మీ రాజ్యకాంక్ష, మీ యుద్ధ వాంఛ మీ రాజ్యంలోని ప్రజల్ని ఎన్నటికీ ప్రశాంతంగా ఉంచవు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. మీ సైన్యం కోసం మీ రాజ్యంలో ఇంటికొక యువకుణ్ణి తెచ్చుకున్నారు. మీరు చేస్తున్న యుద్ధాల కారణంతో మీ సైన్యంలోనే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ చనిపోయిన వారికి తల్లిదండ్రులు, కుటుంబం ఉంటుంది. ఎప్పుడైనా ఆ తల్లిదండ్రుల పుత్రశోకం మీరు విన్నారా? అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మీ యుద్ధకాంక్ష కారణంగా బలైపోతే వారికి ఎంత వేదన ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అఖండ భారతఖండం మొత్తానికి సామ్రాట్ కావాలనే మీ కాంక్షకి బలైపోయిన ప్రాణాలని, ఆ ప్రాణాల మాటున ఉన్న ఎన్నో వేల కుటుంబాల కన్నీళ్లని మీరు ప్రత్యక్షంగా చూస్తే బానిసత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ఎంతమంది తల్లుల కన్నీళ్లకి మీరు కారణమయ్యారో తెలుస్తుంది అని ఆ బౌద్ధ భిక్షువు చెప్తాడు. ఇంతమంది వేదనకి కారణమైన మీరు ఏ క్షణమైనా ప్రశాంతంగా నిద్రపోయారా? ఎవరు ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తారో అనే భయం మిమ్మల్ని నిత్యం వెంటాడుతూనే ఉంది. అయినా ఇన్ని లక్షల ప్రాణాలు తీసిన మీ ప్రాణం శాశ్వతం అనే భ్రమలో ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కళింగ రాజ్యంలో ప్రజలు పద్మనాభ మహారాజు తరపున ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలుస్తుంది అని చెప్తారు. ఇక ఆ బౌద్ధ భిక్షువు మాటలు విన్న అశోకుడు యుద్ధాన్ని ఆ రోజు ముగించి విడిది తీసుకున్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఆ బౌద్ధ సన్యాసి మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇన్నేళ్ల యుద్ధంలో నేను సాధించిన కీర్తేమిటి? అఖండ భారత ఖండాన్ని పరిపాలించాలనే కోరికతో మౌర్యవంశ మహారాజుగా తనకున్న గుర్తింపు ఏమిటి అని తెలుసుకోవాలనే కుతూహలం అతనికి కలుగుతుంది. దీంతో అశోకుడు అర్ధరాత్రి మారువేషంలో తన సైన్యం బస చేసిన ప్రాంతంలో ఒక సైనికుడిగా తిరుగుతాడు. అక్కడ అందరూ కూడా గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. చనిపోయిన వారి శవాలని అక్కడే గుట్టలుగా వేసి దహనం చేస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు అశోకుడి మనసుని కలవరపెడుతూ ఉంటాయి. అలా కొంత దూరం వెళ్ళి ఓ గ్రామంలోకి వెళ్తాడు. అక్కడ మహిళల ఆర్తనాదాలు అతని చెవులను తాకుతాయి. అవి వింటూ ఉంటే మనసంతా వికలమైపోతుంది. కళింగ రాజ్యంలో సముద్రం ఒడ్డున ఉన్న ఓ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఓ ఆశ్రమంలో బౌద్ధ భిక్షువులు కూర్చుని యోగ నిద్రలో ఉంటారు. ఆ గ్రామంలో మహిళలందరూ కూడా అశోకుడిని తిడుతూ రకరకాల శాపనార్థాలు పెడుతూ ఉంటారు.
ఆ అశోకుడికి తల్లి లేదా? ఆ తల్లెప్పుడో మాలా గర్భశోకానికి గురవుతుంది. ఆ అశోకుడి భార్యలు ఎప్పుడో మాలా విధవరాళ్లుగా మారతారు. ప్రజలంటే బానిసలనుకుంటున్నాడా? వాడి కోరికలు తీర్చడానికి ప్రజలు బలి కావాలా అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటారు. అక్కడున్న అందరూ అశోకుణ్ణి దూషించేవారే తప్ప ఏ ఒక్కరూ అతను చేస్తున్న పనిని హర్షించరు. ఇదే దృశ్యం నా రాజ్యంలో కూడా ఉంటుంది కదా. ఇదే దృశ్యం నేను దండయాత్ర చేసిన అన్ని రాజ్యాలలో ఉండి ఉండొచ్చు కదా. నా రాజ్యకాంక్షతో ప్రజలని దుఃఖంలో ముంచుతున్నానా? నా ప్రతి గెలుపు వెనక ఇన్ని లక్షల మంది ఆర్తనాదాలు ఉన్నాయా? అంటే అఖండ మౌర్య సామ్రాజ్యంలో ఇప్పుడు నన్ను ద్వేషించేవారు తప్ప ప్రేమించేవారు లేరా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అశోకుడి దగ్గరికి ఓ బౌద్ధ సన్యాసి వచ్చి, ఎవరు మీరు అని అడుగుతాడు. దానికి అశోకుడు తానెవరో చెప్పకుండా, నేను అశోకుడి దగ్గర పనిచేసే ఓ సైనికుడిని, నాకు కొన్ని సందేహాలున్నాయి, మీరు నివృత్తి చేయగలరా అని అడుగుతాడు. దానికతను, మీ సందేహాలు సరైనవైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని చెప్తారు. యుద్ధం గెలిచి రాజ్యాన్ని విస్తరించాలని అనుకోవడం తప్ప అని అడుగుతాడు అశోకుడు. అసలు గెలుపంటే ఏమిటో మీకు తెలుసా అని సన్యాసి అడుగుతారు. దానికి అశోకుడు ఆలోచించి, గెలుపంటే విజయం. ఒకరిపై యుద్ధం చేసి వారిని ఓడించి మన బందీగా చేసుకుంటే వచ్చే ఆనందంలో గెలుపుంటుంది. ఆ ఆనందంతో వచ్చిన గెలుపుని నువ్వు ఎంతకాలం ఆస్వాదిస్తావు అని సన్యాసి ప్రశ్నిస్తాడు. మరో విజయం వరించే వరకు అని అశోకుడు చెప్తాడు. అంటే నీకొచ్చే గెలుపు శాశ్వతం కాదన్నమాట. మరి శాశ్వతం కాని ఈ గెలుపుతో నువ్వు సాధించేదేమిటి అని సన్యాసి అడుగుతాడు. మహాసామ్రాజ్య స్థాపన జరుగుతుంది కదా అని అశోకుడు చెప్తాడు. మరి ఆ సామ్రాజ్యానికి నువ్వెంతకాలం కాపలాగా అంటే రాజుగా ఉండగలవు అని సన్యాసి అడుగుతాడు. దానికి అశోకుడు ఆలోచిస్తాడు. అతని దగ్గర సమాధానం ఉన్నా కూడా చెప్పలేడు. సామ్రాట్ అశోక, యుద్ధం అనేది రాజు ప్రథమ కర్తవ్యం ఎప్పటికీ కాకూడదు. ప్రజా సంక్షేమ పాలన ముఖ్యం. తనని నమ్ముకున్న ప్రజల్ని సంతోషంగా ఉంచడం ముఖ్యం. తన రాజ్యం మీదికి ఎవరైనా దండెత్తి వస్తే కాపాడుకోవడానికి యుద్ధాన్ని చేయాలి తప్ప ఇతర రాజ్యాలని ఆక్రమించుకోవడానికి యుద్ధం చేయకూడదు. ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనవి రాజ్యకాంక్ష, హింస. ఈ రెండూ ఉన్ననాడు జీవితంలో సంతోషాన్ని కోల్పోతాం. అలాగే తెలియకుండానే శత్రువుల్ని పెంచుకుంటాం. శాంతి, అహింస అనే బలమైన ఆయుధాలు నీ దగ్గరుంటే అద్భుతమైన సమాజాన్ని స్థాపించవచ్చు. మనతో పాటు జీవిస్తున్న అన్ని జీవులు ఏదో ఒక విధంగా మనకి సాయం చేస్తున్నాయి. కానీ మనిషి మాత్రమే సాయం చేసే వాటినే శత్రువుగా చూసి సంహరించుకుంటూ పోతున్నాడు. అలాగే తన జాతిపైనే తాను హింసా ప్రవృత్తితో, రాజ్యకాంక్షతో యుద్ధం ప్రకటించి ఎంతోమంది కన్నీటికి కారణమవుతున్నాడు. మనం హింసించే మనిషికి మనసు, మాట ఉంటుంది కాబట్టి కన్నీరు పెడతాడు. తన బాధని పైకి చెప్పుకుంటారు. కాని మనతో పాటు ఈ లోకంలో ఉన్న ఇంత ప్రాణులకి మనసన్న మాట ఉండదు కాబట్టి బాధ ఉన్నా బయటపెట్టలేవు. ఇంతవరకు ద్వేషిస్తూ వెళ్ళావు. అందుకే ప్రపంచంలో అందరూ నీకు శత్రువులుగానే కనిపించారు. ప్రేమించి చూడు, ప్రపంచం సరికొత్తగా కనిపిస్తుంది. నిన్ను కొత్త మార్గం వైపు నడిపిస్తుంది అని సన్యాసి చెప్తారు. అతని మాటలతో అశోకుడికి జ్ఞానోదయం అవుతుంది. చివరిగా అశోకుడు ఆ సన్యాసికి నమస్కరించి, నన్ను మీరు ఎలా గుర్తుపట్టారు అని అడుగుతాడు. రాజ్యం గురించి మాట్లాడేవాడు రాజవుతాడు గాని బంటుకాడు సామ్రాట్ అశోక అని చెప్పి సన్యాసి వెళ్ళిపోతాడు. సన్యాసి మాటలకి జ్ఞానోదయం పొందిన అశోకుడు కళింగ యుద్ధాన్ని అక్కడితో ముగించి తిరిగి పాటలీపుత్ర వెళ్ళిపోతాడు. అక్కడ తనకి ఎదురైన అనుభవాన్ని తల్లితో చెప్తాడు. దాంతో తల్లి అతనికి సాంత్వన చేకూర్చి, కుమారా, నేను నిన్ను రాజుగా చూడాలని అనుకున్నాను. కాని నీవు ఆ రాజ్యకాంక్షతో రాక్షసుడిగా మారావు. నాలాంటి ఎంతోమంది తల్లులకి గర్భశోకాన్ని మిగిల్చావు. ఇప్పటికైనా నీకు వాస్తవం తెలిసింది. ఇప్పుడు నీవు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా పూర్తి సమ్మతి ఉంటుంది. తన పుత్రుడు ఏం చేసినా తల్లి ఎప్పటికీ సమర్థిస్తుంది అని చెప్తుంది. దాంతో అశోకుడు తల్లికి నమస్కరించి కొంతకాలం మారువేషంలో రాజ్యంలో తిరుగుతాడు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అలాగే బౌద్ధ భిక్షువులు ఇచ్చే ఉపదేశాలు వింటాడు.
కొన్ని లక్షల మందికి గర్భసుఖాన్ని మిగిల్చానని అశోకుడికి అర్థమవుతుంది. తుచ్చమైన రాజ్యాకాంక్ష, నీచమైన క్రోధం, అవసరం లేని భోగాల కోసం యుద్ధాన్ని నమ్ముకున్నా. నన్ను నేను గొప్పగా చూపించుకోవాలని దండయాత్రలు చేశాను. యుద్ధాలతో నేను శోకాల్ని మిగిల్చాను తప్ప ఏమీ సాధించలేదు. శాంతి, అహింస మాత్రమే నన్ను నేను మళ్లీ పరిచయం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అని అశోకుడు మనసులో అనుకుంటాడు. దీంతో తన కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేసి సన్యాసిగా మారిపోయి రాజమందిరం విడిచి బయటకు వెళ్లి బౌద్ధ సన్యాసులతో కలుస్తాడు. మొగలిపుట్ట టిస్సా అనే బౌద్ధ భిక్షువుని గురువుగా స్వీకరిస్తాడు. అతని ఆచరణలో బౌద్ధ మతంలోని ఎన్నో గొప్ప గొప్ప విశ్వాసాలను తెలుసుకుంటాడు. చిన్నప్పట్నుంచి దేవుడంటే విశ్వసించని అశోకుడు బౌద్ధ భిక్షువుగా మారిన తర్వాత ఈ అనంత విశ్వాన్ని పాలించే ఒక అతీతుడు, సర్వాంతర్యామి అయిన శక్తికారకుడు ఒకరున్నారని నమ్ముతాడు. ఇక మొగలిపుట్ట టిస్సా ఉపదేశాలకి ప్రభావితమైన అశోకుడు వాటిని విశ్వవ్యాప్తం చేయాలని కంకణం కట్టుకుంటాడు. శాంతి స్థాపనే లక్ష్యంతో తన జీవితాన్ని అంకితం చేస్తాడు. శాంతి, అహింస, పరమత సహనం అనే సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. తాను చేసిన యుద్ధాలలో మరణించిన కుటుంబాలకి క్షమాపణ చెప్తాడు. వారి జీవితాలని మార్చడానికి తాను సంపాదించిన ఆస్తిని వారికిస్తాడు. అలా సామ్రాట్ అశోక్ సంపాదించిన ఆస్తులు మొత్తం బౌద్ధ వ్యాప్తి కోసం ఖర్చు చేస్తాడు. మనం ఈ పర్యావరణాన్ని, అందులో ఉన్న జీవులని రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయి అని నమ్మి జంతువధని వ్యతిరేకిస్తాడు. విరివిగా చెట్లు నాటి వాటిని సంరక్షించారు. ఇలా అశోకుడు చిన్న వయసులో ఎదురైన అవమానాల నుంచి క్రూరమైన మహారాజుగా ఎదిగాడు. తర్వాత పశ్చాత్తాపంతో తనలో ఉన్న క్రూరత్వాన్ని విడిచిపెట్టి బౌద్ధ సన్యాసిగా మారి ఈ ప్రపంచానికి ఆదర్శప్రాయుడిగా మారాడు. భారతీయ జెండాలో ఉండే అశోక చక్రం, అశోక చిహ్నం అతనికి గుర్తుగా అఖండ భారత ఖండం ఏకం అని సూచించడానికి ఉపయోగిస్తున్నారు. మరి ఈ కథ విన్న మీరందరూ కూడా హాయిగా పడుకుంటున్నారు కదా? మీరు కూడా హాయిగా నిద్రలోకి జారుకోండి.